ఎందుకని చాలామంది మహిళలు ఆన్‌లైన్‌లో తమ ఫేస్ చూపించడానికి వెనకడుగు వేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, వెల్కమ్ టు పద్మ బిజినెస్ సపోర్ట్. మహిళలు ఆన్‌లైన్‌లో ఫేస్ చూపించడానికి వెనకడుగు వేయడానికి గల కారణాలేంటి? మీరే ఆలోచించండి. ప్రొడక్ట్ రెడీగా ఉంది. సర్వీస్ మీద నమ్మకం ఉంది. కంటెంట్ ఐడియా కూడా క్లియర్‌గా ఉంది. కానీ కెమెరా ఆన్ చేసిన క్షణంలో గుండెల్లో భయం. నా మొహం బావుందా? నేను సరిగా మాట్లాడగలనా? ఎవరైనా జడ్జ్ చేస్తారా నన్ను? అనే ఆలోచనలే వస్తున్నాయి మైండ్‌లో. అసలు సమస్య ధైర్యం లేకపోవడం కాదు, స్కిల్ లేకపోవడం కాదు. నిజం ఏంటంటే, చాలామంది మహిళల్ని చిన్నప్పటి నుంచి సైలెంట్‌గా పని చేసుకో, బయటకు రావాల్సిన అవసరం లేదులే అనే ఆలోచనలతోనే పెంచారు. అందరిలోనూ విజిబుల్ అవ్వడం అలవాటు కాలేదు. అందుకే ఈరోజు కెమెరా ముందు నిలబడితే మన వాయిస్‌లో కాదు, మన గుండెల్లో వణుకుతుంది. ఇది భయం కాదు, కొన్ని సంవత్సరాలుగా మన గుండెల్లో పేరుకుపోయిన మౌనం. చాలామంది మహిళలు ఇదే మౌన పోరాటాన్ని డైలీ ఫేస్ చేస్తూనే ఉన్నారు. ఇలా మీరు కూడా ఫీల్ అవుతున్నట్లయితే ఒక్క క్షణం ఆగి మీ మనసుని హగ్ చేసుకొని ధైర్యం చెప్పుకోండి. అందరు మహిళలకి ఫ్రీడమ్ లేదని కాదు. పేరెంట్స్ అయినా, హస్బెండ్ అయినా, బ్రదర్స్ అయినా, సంథింగ్ ఎవరైనా సరే ఫ్రీడమ్ ఇచ్చినందుకు కొంతమంది మహిళలు మాత్రం మిస్యూజ్ చేసుకుంటున్నారు. సో వాళ్ళ వల్ల మనల్ని వెనక్కి లాగుతున్నా సరే మనం మాత్రం ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. మరి మీరేమంటారు? కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.